ప్రకృతిలో సృష్టించడము, లయించడము మాత్రమే ఉంటుంది. మరణించడము, నశించడము అనేది ఉండదు. ప్రపంచంలో జీవులు సృష్టించబడుతున్నవి. కొన్ని వేల సంవత్సరాల నుండి సృష్టించబడుతూనే ఉన్నవి. జీవులు ప్రాణం వదిలిన తర్వాత మట్టిలోనూ గాలిలోనూ లయమవుతున్నవి. ఇక్కడ లయము కావడం అంటే జీవి శరీరంలోనున్న శరీర కణాలన్నీ గాలిలోనూ మట్టిలోనూ కలిసిపోతున్నాయని అర్థము. జీవిలోని శక్తి శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత విశ్వశక్తిలో లయమవుతుంది. శరీరము గాలిలోనూ మట్టిలోనూ లయమవుతుంది. అంటే భూమిలోనూ గాలిలోనూ కలిసిపోతున్నవి, నశించడం లేదు. శక్తి అనేది నశింపబడదు, సృష్టింపబడదు. భూమిపై ఉన్న శక్తి నిరంతరము ఒకదాని నుండి ఇంకో దానిలోకి ప్రవేశిస్తూ కొనసాగుతూనే ఉంటుంది. నశించడం అంటే కనిపించకుండా పోవడం. ఇక్కడ శరీర ఆకృతి కనిపించదు, కానీ శరీరంలోని అణువులన్నీ తాను ఎదిగిన మూలాల్లో కలిసిపోతున్నవి. ఇక్కడ శరీర ఆకృతి కనిపించదు, కానీ శరీరంలోని అణువులన్నీ తాను వచ్చిన మూలాల్లోకి వెళ్ళిపోతుంది. ప్రకృతిలోని అంశీభూతాల వల్ల శిశువు జన్మించి ప్రకృతిలో లభించే ఆహార పదార్థాలను తీసుకొని ఎదిగిన శరీరంతో జీవించి ప్రాణము జీవి నుండి విడిపోయిన నాడు ప్రాణము శరీరము ప్రకృతి అంశీభూతాలలో కలిసిపోతుంది.